ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి వేదికగా ఈ నిధులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేశారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందనుంది. ఇందుకోసం దాదాపు 5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలతో పాటు ప్రస్తుత పెట్టుబడి సాయాన్ని కూడా విడతల వారీగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కర్షకులకు అండగా నిలవడమే తమ ప్రాధాన్యతని, ఏ ఒక్క అర్హత ఉన్న రైతుకు అన్యాయం జరగకుండా పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నామని తెలిపారు. సాగు ఖర్చుల కోసం రైతులు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిధులను సకాలంలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సాగు భూములన్నింటికీ అవసరమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రాధాన్యత కల్పించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. గత విడతలో సాంకేతిక కారణాల వల్ల నిధులు అందని రైతులకు కూడా ఈసారి పరిష్కారం లభించింది. వ్యవసాయ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యలను అధిగమించి నిధులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్రం 1805.24 కోట్ల విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్లో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేసి పేదలు, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవనోపాధి స్థిరత్వాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి పాలసీదారులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మై ఎల్ఐసి సూపర్ సేల్స్ సాథీ అనే 2 కొత్త మొబైల్ యాప్లను ప్రారంభించింది. ఎల్ఐసి సేవలను మరింత డిజిటల్, యూజర్ ఫ్రెండ్లీ చేసే దిశగా 2 కొత్త యాప్లను అందుబాటులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. ఈ 2 యాప్లు డిజిటల్ ఇన్నోవేషన్, వాల్యూ ఎన్హాన్స్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేయనున్నాయి. ఇవి వేగవంతమైన సర్వీస్ డెలివరీ, మెరుగైన భద్రత, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి పెట్టాయి. మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులకు ఎల్ఐసి సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పేపర్లెస్ వర్క్, బ్రాంచ్లకు తిరగడం తగ్గించడం, విధాన సేవలను ఎప్పుడైనా యాక్సెస్ చేసేందుకు ఈ యాప్లు ఉపయోగపడనున్నాయి. మై ఎల్ఐసి యాప్ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన సమగ్ర ప్లాట్ఫామ్. దీని ద్వారా పాలసీదారులు బ్రాంచ్కు వెళ్లకుండా లేదా ఏజెంట్లపై ఆధారపడకుండా తమ పాలసీలను నిర్వహించుకోవచ్చు. ప్రీమియంలు చెల్లించడం, ఇతర ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఆన్లైన్లో పాలసీలను కొనుగోలు చేయొచ్చు. ఈ కేవైసీని పూర్తి చేయొచ్చు. ఎలాంటి కాగితంతో పని లేకుండా లోన్ కూడా అప్లై చేయొచ్చు.